అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రివ్యూస్ రాజు ప్రవీణ్ ఛానల్. ఈ వీడియోలో మనం నిన్న ఏదైతే మనం ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ గురించి, ఆ ఫ్లైట్ క్రాష్ అవడం గురించి మనం ఏదైతే వివరాలు మాట్లాడుకున్నామో, ఎయిర్ ఇండియా 171 ఫ్లైట్ ఎస్టర్డే. సో దానికి సంబంధించినటువంటి మరికొన్ని వివరాలు మనం ఈ వీడియో మాట్లాడుకుందాము. సో థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమై ఉంటుంది. నిన్న జరిగినటువంటి భయభ్రాంతులకి గురి చేసేటటువంటి ఆ సంఘటన ఏదైతే ఉందో అహ్మదాబాద్లో ఫ్లైట్ క్రాష్ అనేది. సో దాంట్లో నిన్న మనం డిస్కస్ చేసినట్లు ఆల్మోస్ట్ 260 మందికి పైగా సజీవ దహనం అయిపోయారు. కానీ ఒక వ్యక్తి ఆ ప్రమాదం నుంచి బయటకి అంటే ప్రమాదం నుంచి బయటపడి బ్రతకడం అయితే జరిగింది. అది ఎలా అనేది మనకి నిన్న అయితే ఇన్ఫర్మేషన్ తెలీదు. బట్ ఈ రోజు తనకై తను ఆ ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత బయటికి తనకై తానే నడిచి వచ్చి హాస్పిటల్ అయితే అడ్మిట్ అవ్వడం జరిగింది. వెంటనే హాస్పిటల్కి అతన్ని తీసుకెళ్లారు. అక్కడ ఆయన రమేష్ విశ్వాస్ అనే పర్సన్ ఏవైతే మనకి వివరాలు అందించారో వాటి గురించి మాట్లాడుకుందాము. సో నిన్న తనకి అంటే అతను చెప్పిన దాని ప్రకారం ఎయిర్పోర్ట్ కి దగ్గరలో టేక్ ఆఫ్ అయిన చాలా కొద్ది సెకండ్లోనే ఈ ప్లేన్ క్రాష్ అవడం అయితే జరిగింది. అండ్ ఆ టేక్ ఆఫ్ టైంలో అనీవెన్ ఆ స్పీడ్ ఏదైతే ఉందో ఆ స్పీడ్ ని ఫ్లైట్ అందుకున్నట్లు తనైతే చెప్పడం జరిగింది. అండ్ ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత ఇతను అదృష్టశాత్తు బుక్ చేసుకున్నటువంటి సీటు ఆ 11A ఏదైతే ఉందో అది ఎమర్జెన్సీ ఎగ్జిట్ కి దగ్గరగా ఉండడం, పక్కనే ఉన్నటువంటి సీట్ అవడం ఆ మనిషి ఆ పర్సన్ బ్రతకడానికి ఈరోజు ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. ఏమైందంటే ఆ ప్లేన్ క్రాష్ అయ్యే టైంలో అది పడిన తర్వాత ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో మెడికల్ కాలేజ్ బిల్డింగ్ ఆ వాల్ కి ప్లేన్ కి ఆ మధ్యలో గ్యాప్ ఉందని చెప్పేసి ఆయన అయితే చెప్పారు. ఈయన మోడీ గారితో మాట్లాడారు. మోడీ గారు తనని కలిసి వివరాలు కనుక్కున్నారు, ఎలా ఉంది ఆయన బాగోగులన్నీ తెలుసుకున్నారు. అండ్ ఇంకా మిగతా ఇతరత్ర మీడియా వాళ్ళకి ఇచ్చిన సమాచారం ఇది. సో ప్లేన్ క్రాష్ అయిన టైంలో ఆ మెడికల్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్ సంబంధించినటువంటి వాల్ కి ఈ ప్లేన్ కి ఆ మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ లో ఇతను దూకేసినట్లు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి దూకేసినట్లు, వెంటనే ఆ దూకిన టైంలో కూడా ఆ బస్ నుంచి వచ్చినటువంటి మంటల్లో ఆయనకి కొద్దిగా గాయాలైనట్టు, ఆ దూకిన టైంలో ఆయనకి కొన్ని గాయాలైనట్లు తనైతే చెప్పడం జరిగింది. అంటే 11A సీటు ఎమర్జెన్సీ ఎగ్జిట్ విండో పక్కనే ఉండడం అనేది ఆయన అదృష్టం. కానీ మనకి ప్లేన్ క్రాష్ అయ్యి అంత పెద్ద బ్లాస్ట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ సజీవ దహనం, ఇంక్లూడింగ్ మనకి గుజరాత్ ఎక్స్-సీఎం కూడా దాంట్లో ఉన్నారు. ఒక్కరు కూడా బ్రతికింది లేదు. ఎంత అంటే తలుచుకోవడానికి కూడా భయంకరంగా ఉండేటటువంటి సంఘటన అది. అంటే లైవ్ లో విజువల్స్ చూసే వరకు అయితే ఇంకా దారుణంగా ఉంటాయి. ఆల్మోస్ట్ ఆ మెడికల్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్స్ మొత్తం బ్లాక్ కలర్ లో మారిపోయి అంత పెద్ద బ్లాస్ట్ అయింది. అలాంటి సంఘటనలో, అలాంటి ప్రమాదం నుంచి ఒక వ్యక్తి తనకై తాను దూకి లేచి నడిచొచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ పొంది ఆయన ఎలా జరిగిందని చెప్పేసి చెప్పడం అనేది ఒక మిరాకిల్. అంటే ఎంత అదృష్టం అంటే ఆ మనిషికి ఇది ఒక పునర్జన్మ లెక్కని చెప్పుకోవచ్చు. సో ఈ మన ఎయిర్ ఇండియా 171 బోయింగ్ 787-8 ఈ ఫ్లైట్ కి సంబంధించినటువంటి ఇంకొక వీడియో ఇంటర్నెట్ లో అయితే హల్చల్ చేస్తుంది. సో ఈ అహ్మదాబాద్ నుంచి లండన్ కి టేక్ ఆఫ్ అయ్యే టైంకి ముందు ఇంకొక ట్రిప్ ఏదైతే ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ కి ఏదైతే ఉందో ఆ ట్రిప్ లో సంబంధించినటువంటి ఒక వ్యక్తి, ఒక ప్రయాణికుడు, అతను కూర్చున్నటువంటి సీట్ ముందు ఆ యాక్సెసరీ సెక్షన్ ఏదైతే ఉందో, అంటే వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి ఆప్షన్స్, ఏసీకి సంబంధించి కానివ్వండి, ఏసీ కంట్రోల్ సంబంధించింది కానివ్వండి, లేకపోతే ఇతరత్ర ఆప్షన్స్ ఆ పర్సన్ ఏవైతే యూజ్ చేసుకోవచ్చో ఆ ఆప్షన్స్ పని చేయట్లేదు సరిగా. ఒక ఆప్షన్ కూడా ఏసీ కంట్రోలర్ పని చేయట్లేదు అని చెప్పేసి ఆయన వీడియో చేయడం అయితే జరిగింది. ఇంకా కొన్ని డౌట్ఫుల్ వివరాలు దాంట్లో చెప్పడం అయితే జరిగింది. సో అంటే తనకు ఎలా తెలుసు అనేది తెలీదు. కొన్ని టెక్నికల్ పాయింట్స్ కూడా తను ఆ వీడియోలో వివరించడం అయితే జరిగింది. దాని తర్వాత ఈ ప్రమాదం జరగడం అనేది చాలా దురదృష్టం. సో అంటే
ఆ ఫ్లైట్ లోనే ఏదో ఒక సాంకేతిక లోపం అనేది బలంగా ఉండి వీళ్ళు కనుక్కోలేకనో లేకపోతే అది చెక్ చేయడం మిస్ అయ్యో ఎంతమంది ప్రాణాలని బలికొంది ఆ తప్పిదం. సో ఏమైనా సరే ఒక్క ప్రాణాన్ని కూడా ఎవ్వరు వెనక్కి తీసుకురాలేరు. బట్ ఇక మీద ఇలాంటి ఫ్లైట్ యాక్సిడెంట్స్ జరగకుండా, ఈ క్రాషెస్ జరగకుండా చాలా పగడ్బందీగా లెవెల్స్ ఆఫ్ వెరిఫికేషన్స్ కానివ్వండి, ఆ వ్యాలిడేషన్స్ కానివ్వండి, చాలా స్ట్రిక్ట్ చేయాలి అని చెప్పేసి ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఒక్కొక్క పర్సన్, చనిపోయిన పర్సన్ ఒక్కొక్క పర్సన్కి సంబంధించిన ఎఫెక్ట్ కాదు, వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్యామిలీ కానివ్వండి, బంధువులు కానివ్వండి, శోకసంద్రంలో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్. అండ్ ఆ ప్లేన్ క్రాష్ అయినటువంటి ఆ సరౌండింగ్స్ ఏదైతే ఉన్నాయో ఒక డ్రైడ్ ల్యాండ్ లాగా, ఒక హాలీవుడ్ మూవీలో మనకి ఒక హారర్ విజువల్స్ ఏదైతే ఉంటాయో బ్లాక్, యాష్ కలర్లో, బూడిద కలర్లో, అలాంటి భయభ్రాంతులకు గురి చేసేటటువంటి విజువల్స్ అయితే ఉన్నాయి అక్కడ. సో ఇలాంటి ప్రమాదాలు ఎప్పుడు జరగకూడదు. బట్ ఆయన అయితే మృత్యుంజయుడు అనుకోవాలి. సో రమేష్ అనే అతను, సో అదృష్టవశాత్తు వాళ్ళ కుటుంబానికి ఆ బాధని భగవంతుడు దూరం చేసి అతన్ని అందించారు. చాలా సంతోషం వాళ్ళ విషయంలో. సో దట్స్ ఇట్ అండి. చూద్దాము ఈ బ్లాక్ బాక్స్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో అది ఇంకా కొనసాగుతుంది. సో అంటే ఈ బ్లాక్ బాక్స్ అంటే మనకి ఆరెంజ్ కలర్ లో ప్లెయిన్ లో ఒక డివైస్ లెక్క ఉంటుంది, ఒక సిలిండర్ షేప్ లో. సో అది ఏం చేస్తుందంటే మనకి మన స్ట్రీట్ లో కానివ్వండి, లేకపోతే మన ఆఫీస్ లో కానివ్వండి, హౌసెస్ లో కానివ్వండి, మనం ఇన్స్టాల్ చేసే CCTV కెమెరా ఎలా అయితే ఒక ఫుటేజ్ ని క్యాప్చర్ చేసి దాంట్లో స్టోర్ చేస్తుందో, ఈ బ్లాక్ బాక్స్ అనేది ఇంకా దానికంటే ఇంకా అడ్వాన్స్డ్ గా విజువల్సే కాకుండా వాయిస్, అంటే ఆ సరౌండింగ్ వాయిస్ ఎవరైతే మాట్లాడతారో ఆ ప్లేన్ లో ఉండేటటువంటి ప్యాసింజర్స్ మాటలు కానివ్వండి, క్రూ మాటలు కానివ్వండి, మనకి పైలట్స్ వాళ్ళు మాట్లాడుకునే సంభాషణలు కానివ్వండి, వాటన్నిటిని రికార్డ్ చేసి దాంట్లో సేవ్ చేయడం అయితే జరుగుతుంది. సో దాన్ని ఆధారంగా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. సో లెట్స్ ఏమి వివరాలు దాని నుంచి బయటపడతాయో. సో ఇలాంటి ప్రమాదాలు ఎప్పుడు జరగకూడదు, ఆ భగవంతుని గట్టిగా కోరుకుందాము. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.